కాల్ షీట్ల కోసం సక్సెస్ఫుల్ కెప్టెన్లు వెయిట్ చేయడాన్ని చూస్తున్నాం. ఇప్పుడు ఫామ్ లో ఉన్న సక్సెస్ఫుల్ కెప్టెన్ల పిలుపు కోసం స్టార్ హీరోలు కూడా వెయిట్ చేస్తున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ అనే తేడా లేదు. తమ అభిమాన దర్శకుల నుండి ఎప్పుడెప్పుడు పిలుపొస్తుందా, ఎప్పుడెప్పుడు వాలిపోదామా అని వేచి చూస్తున్నారు హీరోలు. అలాంటి వారిలో టాలీవుడ్, కోలీవుడ్ సూపర్ స్టార్లు, కన్నడ రాక్ స్టార్ కూడా ఉన్నారు. వాళ్ళ వెయిటింగ్ ఇంకెన్నాళ్ళు చూసేద్దాం రండి. RRR తర్వాత కాస్త పర్సనల్ టైం తీసుకున్నారు రాజమౌళి. ఫ్యామిలీకి క్వాలిటీ టైం ఇచ్చాక వెంటనే మహేష్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో మునిగిపోయారు. మహేష్ సినిమా సంగతులేంటని ఎవరైనా అడిగితే చెప్పాల్సిన టైంలో చెప్తామని అంటున్నారు. ఇటు త్రివిక్రమ్ గుంటూరు కారాన్ని కంప్లీట్ చేస్తున్న మహేష్ కూడా రాజమౌళి పిలుపు కోసం వెయిట్ చేస్తున్నారు. జక్కన్న యాక్షన్ ఎపిసోడ్స్ ని ఇప్పుడు డిజైన్ చేస్తున్నారన్నది సోర్స్. మరి సినిమా ప్రొడక్షన్ పనులు పండగ అయిపోయాక మొదలు పెడతారా? గుంటూరు కారం సక్సెస్ మీట్ లో అయినా మహేష్ తన నెక్స్ట్ సినిమా గురించి హింట్ ఇవ్వకపోతారా అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. అంతేకాదు, సర్కారు వారి పాట సక్సెస్ తర్వాత మహేష్ బాబుని బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ వేదిక మీద చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు అభిమానులు. జక్కన్న కోసం మహేష్ ఎలా వెయిట్ చేశారో ప్రశాంత్ నీల్ కోసం రాక్ స్టార్ యష్ కూడా అలాగే వెయిట్ చేశారు. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపుగా 8 ఏళ్లుగా KGF థీమ్తో ట్రావెల్ అవుతున్నారు యష్. తన కష్టానికి తగ్గ ప్రతిఫలం KGF 2 రూపంలో ఆల్రెడీ అందిందన్నది యష్ మాట. ఇప్పుడు టాక్సిక్ సినిమా చేస్తున్నారు రాక్ స్టార్. ఈ సినిమా కంప్లీట్ కాగానే ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్ కి వెళ్లాలన్నది యష్ ప్లానింగ్. మరి అంతలోపు ప్రశాంత్ రెడీగా ఉంటారా లేదా, ఇంకొన్నాళ్లు వెయిట్ చేస్తారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇటు జైలర్తో సూపర్ సక్సెస్ అందుకున్న కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా లోకేష్ కనకరాజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. తలైవర్ ఆల్రెడీ ఓ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లినా లోకేష్ సినిమా మీదే ఫ్యాన్స్ కాన్సంట్రేషన్ మొత్తం ఉంది. అది అర్థం చేసుకున్నారు కాబట్టే కథను పకడ్బందీగా సిద్ధం చేసుకుంటున్నారు లోకేష్. ఇప్పటిదాకా ప్రతి ప్రాజెక్టు రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసి మొదలుపెట్టిన లోకేష్ తలైవర్ ప్రాజెక్టు విషయంలో మాత్రం అలవాటు మార్చుకోవాలనుకుంటున్నారట. దీన్ని బట్టి లోకేష్ ఏ రేంజ్ సక్సెస్ ని ఆశిస్తున్నారో అర్థం చేసుకోవచ్చంటున్నారు తంబేస్. సలార్ టీజర్ ట్రైలర్ చూసి పెదవి విరిచిన వారంతా పృథ్వీరాజ్ సుకుమార్ అని చెప్పే మాటలను శ్రద్ధగా వింటున్నారు. నిజంగా పృథ్వీరాజ్ చెప్పేదంతా నిజమైతే ట్రైలర్లో ఎందుకు అది రిఫ్లెక్ట్ కాలేదని అంటున్నారు. ఇంతకీ పృథ్వీరాజ్ ఏం చెప్పారు? సలార్ సినిమాలో నటించడంతో తన చిరకాల కల నెరవేరిందని అంటున్నారు పృథ్వీరాజ్. ఇప్పటి వరకు టీజర్లోనూ ట్రైలర్లోనూ చూసింది చాలా తక్కువ అన్నది ఆయన చెప్తున్న మాట. ఇందులో జస్ట్ యాక్షన్ మాత్రమే కాదు, ఎన్నెన్నో ఎమోషన్స్ ఉన్నాయని అంటున్నారు పృథ్వీరాజ్. సలార్ చూసిన వాళ్లందరూ గొప్ప సినిమా చూశామన్న ఫీల్తో బయటకొస్తారన్నది పృథ్వీరాజ్ ఇస్తున్న హామీ. స్వతహాగా హీరో, డైరెక్టర్ అయిన పృథ్వీరాజ్ సలార్ గురించి చెప్పే మాటలు డార్లింగ్ ఫ్యాన్స్ లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. నిజంగానే సినిమా అంత అద్భుతంగా వచ్చిందా? సినిమా మీద అంచనాలు విపరీతంగా పెరగకుండా ఉండేందుకే ట్రైలర్ ని అండర్ ప్లే చేశారా అనే చర్చలు కూడా జరుగుతున్నాయి. ప్రభాస్ తన చుట్టూ ఉన్న వారందరికీ మంచి భోజనం తెప్పిస్తారన్న విషయాన్ని ఇప్పటికే పలువురు హీరోయిన్స్ చెప్పారు. ఇప్పుడు ఇదే విషయాన్ని పృథ్వీరాజ్ కూడా షేర్ చేసుకున్నారు. తనకు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది ఉన్నారని, వారిలో ప్రభాస్తో తరచూ మాట్లాడుతుంటారని ఆయన చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. డార్లింగ్ నియర్ అండ్ డియర్స్ లిస్ట్ లో పృథ్వీరాజ్ పేరు చేరటం సూపర్ హ్యాపీ అంటున్నారు రెబెల్ సైన్యం. డిసెంబర్ 22న విడుదల కానుంది సలార్. ఫ్రెండ్షిప్ కి సరికొత్త మీనింగ్ చెప్తూ సినిమా ఉంటుందని, తప్పకుండా అందరూ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారని నమ్మకంగా ఉన్నారు కెప్టెన్ ప్రశాంత్ నీల్. ఎలాగైనా సలార్ ని కూడా 1000 కోట్ల లిస్ట్ లో చూసుకోవాలన్నది ప్రశాంత్ కోరిక. నార్త్ సంగతేమో కానీ సౌత్ లో మాత్రం హీరోలు గడ్డాలు, మీసాలతో రగ్డ్ లుక్స్ తో మాస్ ప్రేక్షకులని ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ అనే తేడా లేకుండా సౌత్ మొత్తం మాస్ మేనియా కనిపిస్తోంది. పుష్పరాజ్ మళ్లీ స్క్రీన్ మీద ఎప్పుడెప్పుడు కనిపిస్తాడా? చిత్తూరు యాసలో సందడి చేస్తాడా? భన్వర్ సింగ్ షెకావత్తో ఎలాంటి ములాఖత్ ఉంటుందా అని ఆశగా ఎదురు చూస్తోంది అల్లు ఆర్మీ. ఆగస్టులో రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు. పుష్ప మాత్రమే కాదు, అటు దేవర కూడా ఫుల్ మాస్ లో ఉన్నారు. భయం అన్నది తెలియని వారికి భయాన్ని పరిచయం చేసే పాత్రలో కనిపిస్తున్నారు తారక్. ఆల్రెడీ సర్తో సూపర్ సక్సెస్ తెచ్చుకున్న ధనుష్ వచ్చే ఏడాది కెప్టెన్ మిల్లర్ మీద కూడా అలాంటి ఆశలే పెట్టుకున్నారు. అసలే బ్రిటిష్ టైంలో జరిగే పీరియాడిక్ సినిమా కావడంతో ధనుష్ లుక్ ని దానికి తగ్గట్టే డిజైన్ చేశారు మేకర్స్. ఒక రకమైన రగ్డ్ వాతావరణంలో ధనుష్ చెలరేగే తీరును కళ్లారా చూడ్డానికి మేం రెడీ అంటున్నారు తమిళ తంబీలు. కంగువ సినిమా ఏకంగా 35+ లాంగ్వేజెస్ లో రెడీ కాబోతోంది. అంటే లోకల్, నాన్ లోకల్ అనే మాటల్ని పట్టించుకునే పరిస్థితులు లేదు కంగువ. సూర్య లుక్ పక్కా మాస్ గా ఉంది. దీంతో పాటు ఇంకో 9 లుక్స్ ఉంటాయనే టాక్ కూడా ఉంది. వాటిలో కొన్ని స్టైలిష్ గా ఉంటే ఉండొచ్చేమో కానీ ఇప్పటికి మాత్రం కంగువ ఊర మాస్ వెరైటీ మూవీ అనే ప్రచారం అవుతోంది.
కన్నడ హీరోలు జుట్టు పెంచకుండా సినిమాలు చేయడం అనే కాన్సెప్ట్ కి ఎప్పుడో బై బై చెప్పేసినట్టున్నారు. ఇప్పుడు యష్ హీరోగా చేస్తున్న టాక్సిక్, కాంతారా ప్రీక్వెల్, కాంతారా ఎ లెజెండ్ చాప్టర్ 1 కూడా మాస్ లుక్ లో ఉన్న మూవీసే. హీరోలు గడ్డాలు మీసాలతో కనిపించే మూవీసే. 2024 నుంచి 2025 దాకా ఈ మాస్ అవతార్ కల్చర్ సౌత్ ని రూల్ చేస్తుందనడానికి ఇదే ఎగ్జాంపుల్. యానిమల్ చూడాలా, హాయ్ నాన్న చూడాలా అనే మాట ఈ మధ్య చాలా మంది దగ్గర వినే ఉంటారు. అసలు యానిమల్ క్యాప్టెన్ కి హాయ్ నాన్న హీరోకి ఓ ఇంట్రెస్టింగ్ లింక్ ఉంది. అదేంటో తెలుసా? సందీప్ రెడ్డి తన ఫస్ట్ లవ్ స్టోరీని నానికి చెప్పడానికి భయపడ్డారా? లెట్స్ వాచ్. సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన యానిమల్ సినిమాకు కాసుల వర్షం కురుస్తూనే ఉంది. డంకీ, సలార్ లాంటి బిగ్ మూవీస్ రిలీజ్ అవుతున్న చోట్ల కూడా 10% కి పైగా థియేటర్లో యానిమల్ కి వదిలేస్తున్నారంటే ఆ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాల డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఫస్ట్ రాసుకున్న కథలో హీరోగా నానిని అనుకున్నారట. యానిమల్ పోస్ట్ ప్రమోషన్స్ భాగంగా ఈ విషయం వైరల్ అవుతోంది. సందీప్ ఫస్ట్ లవ్ స్టోరీ రాసుకున్నప్పుడు నానికి వినిపించాలని అనుకున్నారట. ఓ సందర్భంలో నాని ఓ హోటల్కి ఫ్రెండ్స్తో వెళ్తే అక్కడ కథ చెప్పాలని కూడా ప్రయత్నించారట. కానీ పర్సనల్ టైంలో ఇదేంటని నాని విసుక్కుంటారేమోనని ఆ ప్రయత్నాన్ని మానుకున్నారట సందీప్. ఇటీవల హాయ్ నాన్న ప్రమోషన్స్లో భాగంగా యానిమల్ తరహా కథల్లో తనకు నటించాలనుందని నాని ఓపెన్ అయ్యారు. డిసెంబర్లో యానిమల్ సినిమా స్టార్ట్ చేసిన సక్సెస్ జర్నీని మన దగ్గర హాయ్ నాన్న దిగ్విజయంగా కంటిన్యూ చేస్తోంది. నాని, మృణాల్ నటించిన ఈ సినిమాలో తండ్రి కూతురు సెంటిమెంట్ కి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. ఫ్యూచర్లో సందీప్ రెడ్డి డీప్ ఎమోషనల్ కంటెంట్లో నానిని చూడొచ్చంటారా అంటూ డిస్కషన్ మొదలెట్టేస్తున్నారు ఫ్యాన్స్. సిల్వర్ స్క్రీన్ మీద హీరోలు పాత వాళ్ళు ఉండాలి, హీరోయిన్లు మాత్రం ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫేస్లు కనిపిస్తూ ఉండాలి. సంక్రాంతికి కొత్త పంట కోసం ఎంత ఇష్టంగా ఎదురు చూస్తామో, కొత్త హీరోయిన్లు ఎవరెవరు స్క్రీన్ మీద సందడి చేస్తారా అని అంతే ఇంట్రెస్ట్తో చూస్తాం. మరి 2024 సంక్రాంతికి తలుపు తడుతున్న ముద్దుగుమ్మలు ఎవరెవరు? సుగుణ సుందరి అంటూ 2023లో బాలయ్యను తన చుట్టూ తెగ తిప్పించుకున్నారు శృతి హాసన్. వారిద్దరూ స్క్రీన్ మీద చేసిన సందడి కుర్రకారుకు గిలిగింతలు పెట్టేసింది. వాల్తేరు వీరయ్యలోనూ చిరంజీవికి జోడీ కట్టారు శృతి హాసన్. ఈసారి ఆమె సంక్రాంతిని మిస్ అవుతున్నారు. కాకపోతే కాసింత ముందుగా 2023 ఎండింగ్లోనే సలార్తో పలకరిస్తున్నారు. అలాగే లాస్ట్ ఇయర్ వారసుడు సినిమాతో ప్రేక్షకులు మెప్పించిన రష్మిక ఈ సంక్రాంతికి రావడం లేదు. ఆగస్టులో పుష్ప సీక్వెల్తో రావడానికి రెడీ అవుతున్నారు. ఆల్రెడీ ఆమె నటించిన యానిమల్ సినిమా హల్చల్ చేస్తూనే ఉంది. ఈ పొంగల్ని మిస్ అయినా యానిమల్, పుష్ప సీక్వెల్ గ్యాప్లో పెద్దగా కనిపించదనే అంటున్నారు నేషనల్ క్రష్. 2024 సంక్రాంతికి ముస్తాబవుతున్న గుంటూరు కారంతో శ్రీలీల, మీనాక్షి చౌదరి కనిపించబోతున్నారు. శ్రీలీల సినిమాల రిలీజులకు అలవాటు పడ్డా మీనాక్షి చౌదరికి మాత్రం మహేష్తో జోడీ కట్టడమన్నది పెద్ద విషయమే. అటు సైంధవ్లో అయితే శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్. ఆల్రెడీ తెలిసిన హీరోయినే అయినా రేర్గానే తెలుగు సినిమాలు చేస్తుంటారు శ్రద్ధ. నా సామిరంగా హీరోయిన్ కొత్తమ్మాయి అయినా ఈ మధ్య కాస్త క్రేజ్ సంపాదించుకున్నారు. సంక్రాంతికొచ్చే సినిమాలు, వాటిలో నటించే నాయకులు అంటూ పండగ చుట్టూ అల్లుకున్న సినిమా సందడి గురించి చూశాం కదా. ఇప్పుడు ఆఫ్టర్ పొంగల్ పరిస్థితి ఏంటి? పెద్ద సినిమాలు క్యూలో ఉంటాయా లేవా? ఏ జోన్రా మూవీలు ఆఫ్టర్ పొంగల్ సందడి చేస్తాయి? ఓ లుక్కేద్దాం రండి. ఫ్యామిలీ స్టార్ యుఎస్ షెడ్యూల్ అనుకున్న ప్రకారమే జరిగి ఉంటే పర్ఫెక్ట్ గా సంక్రాంతికి రిలీజ్ కావాల్సిందే. విజయ్ దేవరకొండను ప్రేక్షకులు ఇష్టపడి చూసే జానర్లో ఈ సినిమా ఉంటుంది. దిల్ రాజు కాంపౌండ్ నుంచి వస్తున్న మూవీ కావడంతో ఎక్స్పెక్టేషన్స్ కూడా బాగానే ఉన్నాయి. సంక్రాంతి రేస్ నుంచి తప్పుకున్న ఈ సినిమా ఆఫ్టర్ పొంగల్ మూవీస్ రేస్లో ఉంది. రీసెంట్ గా పొన్నియిన్ సెల్వన్ మూవీతో హిట్ అందుకున్నారు విక్రమ్. ఆయన నుంచి వస్తున్న సినిమా తంగలాన్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. దాదాపు 150 కోట్ల బడ్జెట్తో రూపొందుతోంది తంగలాన్. ఈ సినిమాను జనవరి 26న విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. ఫిబ్రవరిలో యాత్ర 2 రిలీజ్కు రెడీ అవుతోంది. యాత్రలో నటించిన మమ్ముట్టి సీక్వెల్లోనూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో కనిపిస్తారు. ఇందులో జగన్ క్యారెక్టర్లో జీవా నటిస్తున్నారు. రీసెంట్ గా నటీనటుల కాన్సెప్ట్ పోస్టర్లను రిలీజ్ చేశారు. కెప్టెన్ మహి వి రాఘవ్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందే ఈ సినిమాను విడుదల చేయాలని చిత్రీకరణను శరవేగంగా పూర్తి చేస్తోంది యూనిట్. డీజే టిల్లు సినిమాకు స్పెషల్ ఆడియన్స్ ఉన్నారు. టిల్లు స్క్వార్ నుంచి చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే వైరల్ అవుతుండటాన్ని గమనించిన వారికి అందరికీ ఇది అర్థమవుతుంది. ఫిబ్రవరి 9న విడుదల కానున్న ఈ సినిమా మీద మామూలు ఎక్స్పెక్టేషన్స్ లేవు. వాటిని రీచ్ అయ్యే కళ ప్రమోషనల్ కంటెంట్లో స్పష్టంగా కనిపిస్తోంది.
రిలీజ్ డేట్ చెప్పి డబుల్ స్మార్ట్ మూవీని స్టార్ట్ చేశారు పూరి జగన్నాథ్. మార్చిలో రిలీజ్ కాబోయే ఈ సినిమా మీద కూడా బస్ గట్టిగానే ఉంది. స్కందాతో ఫ్లాప్ చూసిన రామ్కు ఇప్పుడు డబుల్ స్మార్ట్ సక్సెస్ చాలా ఇంపార్టెంట్. అలాగే లైగర్ పరాజయాన్ని మర్చిపోవాలంటే పూరి జగన్నాథ్కి కూడా డబుల్ స్మార్ట్ చాలా ఇంపార్టెంట్ సినిమా. సో చూశారు కదా, ఇది వాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. జారుస్తాయో.